నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, నీ సృష్టికర్తను సంతోషపెట్టాలి, నీ దేవుడు ఆశించిన రీతిగా నువ్వు జీవించాలి. అందుకొరకే నిన్ను ఆశీర్వదించాడు దేవుడు. అందుకొరకే నీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. అందుకే నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు. అందుకే మంచి నీకు అందం ఇచ్చాడు, మంచి శరీరం ఇచ్చాడు. కానీ నీవు ఇది పట్టుకొని లోకానికి పాపానికి వెలివేస్తున్నావు. దేవుని మనస్సు బాధపడుతుంది. ఒకవేళ నీవు దేవునికి లోబడకుండా నీ బ్రతుకులో ఇంతవరకు నడిచావేమో, అసలు ప్రభువు నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం కూడా నువ్వు గ్రహించలేదేమో. ఈరోజు నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు ఆయన దగ్గరికి తిరిగి వస్తే నిన్ను లయపరచాలని, నిన్ను సరిచేయాలని, నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి ఇచ్చి నిన్ను ఆయన సాక్షిగా ఈ లోకంలో నిలబెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు, ఇదిగో నా జీవితం నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను క్షమించిన ఆయన, నా చేయి పట్టుకొని నన్ను నడిపించన్న వారు మీ కుడి చేతి చూపించండి. అలాగే ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుంటున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి సమయంలో మాకు తోడై ఉన్నందుకై వందనములు నాయన. మా హృదయాలను స్పందించినందుకై వందనములు నాయన. నీవు కోరుకున్నా, నీవు ఏరుకున్నా, నీవు ప్రేమించిన, నీవు దీవించిన ఎఫ్రాయిము వంటి వారిమైన మేము ఎన్నోసార్లు తప్పిపోయామయ్యా, నిన్ను బాధ పెట్టామయ్యా, నీకు దూరమయ్యామయ్యా. మమ్మల్ని లయపరచాలని, మమ్మల్ని సరిచేయాలని, మమ్మల్ని దిద్దాలని, మేము పోగొట్టుకున్నవన్నీ మాకు ఇవ్వాలని ఈ సభలోనికి మమ్మల్ని తెచ్చినందుకై వందనములు. ఈ రాత్రి పరలోకపు అభిషేకమును మా మీద కురిపించము నాయన. మా గుండెల్లో ఉన్న చెత్తంతా దహించి వేయబడడానికి సహాయం చేయము. శుద్ధ హృదయాలతో, నూతన జన్మ అనుభవముతో, కన్నీరు తుడవబడిన వారిగా, ఆదరించబడిన వారిగా, దేవునితో ఒక నూతనమైన తీర్మానము చేసిన వారిగా ఈ స్థలం నుండి మేము వెళ్ళుటకు సహాయము చేయము. ప్రతి రోగమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము తండ్రి. ప్రతి మూయబడిన గర్భమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము నాయన. అప్పుల్లో, సంకటముల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి నీవు చూచావు, వందనాలు. ముట్టినందుకు వందనములు. స్వస్థపరిచావని నమ్ముతున్నాము, వందనములు తండ్రి. నీ దీవెనలతో, నీ అభిషేకముతో మమ్మను మా స్థలాలకు పంపించుము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి.